నమస్తే అన్న. నా పేరు అనిల్. నేను విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి కార్వాన్‌లో కంటెస్ట్ చేశాను. కార్వాన్ కాన్స్టిట్యుయెన్సీ నుండి. హ్మ్. సో, నా బాధ ఒకటే. ఇప్పుడు ఇన్ని పార్టీలని అంటారు. ఇంతమంది పోటీ చేస్తుర్రు అనేసి బ్యాలెట్ పేపర్‌లలో అన్ని ప్రింట్ చేస్తుర్రు. హ్మ్. మరి అంతమంది ఉన్నారని ప్రజలకు తెలవాలంటే మీడియా ఫస్ట్. ఓకే. మీడియా అనేది ఒక పిల్లర్. మన డెమోక్రసీలో 4 పిల్లర్స్. హ్మ్. అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ, మీడియా అండ్ పాలిటిక్స్. సో, అందరూ ఎవరి పని ఆళ్ళు చేస్తుర్రు. కానీ మీడియా ఎందుకు వెనకబడింది? నా క్వెషన్ అది. హ్మ్. ఇప్పుడు ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఆళ్ళ గురించి పబ్లిక్‌కి తెలిపే బాధ్యత మీడియాది. ఎందుకంటే అందరూ పోయి ఆళ్ళతోని కలవలేరు. సో, మీరు ఇంటర్వ్యూస్ తీసుకోవడం గానీ, మీరు వాళ్ళ గురించి చెప్పడం గానీ, పబ్లిక్‌కి ఎందుకు తెలపలేకపోయిర్రు? ఇప్పుడు ఇంతమంది పోటీ చేస్తుర్రు. మా విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి ఏ మీడియా ఛానల్ గూడా ఇంటర్వ్యూ తీసుకోలే. మేము 60 నియోజకవర్గాలలో పోటీ చేసినాం. 60 నియోజకవర్గాలంటే మామూలు మాట గాదు. హ్మ్. మీకు తెలుసు. బీజేపీ దగ్గర దగ్గర. బీజేపీ కూడా 60-70 పోటీ చేసింది గదా! మేము గూడా చేసినాం. మరి మా గురించి ఎందుకేయలే? అంటే పైసలు ఉన్నోళ్ళు, అధికారంలో ఉన్నోళ్ళు వాళ్ళ గురించే చూపిస్తే మీ టీఆర్పీ రేటింగ్‌లు పెరుగుతాయనా? లేకపోతే విద్యార్థులంటే చులకన చూస్తున్నారనా? సో, ఇది అడిగేటోడు ఎవ్వడు లేడు. ప్రశ్నించేటోళ్ళు గావాలి మాకు. సో, ఈరోజు మేము విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి ప్రశ్నించే గొంతులాగా ముందుకొచ్చాం. తెలంగాణ ఈరోజు సాధించుకున్నామంటే మేము విద్యార్థులమే. ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుండే మా ఉద్యమాలనేవి స్టార్ట్ అయినాయి. మరి మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లే? ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లే. గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీక్, గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్ లీక్, గ్రూప్ 3 పెట్టలేడు, గ్రూప్ 4 నేను రాసినా అన్న. ఇది ఏది ఇప్పుడు 6 మంత్స్ అవుతుంది ఇప్పుడు. ఇది డిసెంబర్ కదా! డిసెంబర్. డిసెంబర్ మంత్ 6 మంత్స్ అవుతుంది. ఇప్పటికీ మా రిజల్ట్ లేదు. అంటే మేము పాస్ అయినట్టా? ఫెయిల్ అయినట్టా? మళ్ళీ చదవాలా? లేకపోతే అవసరం లేదా? అంటే మా జీవితం గురించి మాకే క్లారిటీ లేకుండా రోడ్ల మీద వదిలేసింది ఈ ప్రభుత్వం. మరి ఇది ఎవరికి అడగాలి? ఇప్పుడు వచ్చే ప్రభుత్వంకి మేము ఇదే అడగాలా? మేము ఆల్రెడీ రాసినాం సార్, మరి దాని రిజల్ట్ తీసి మాకు జాబ్‌లు ఇస్తారా? లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెడతారా? మళ్ళీ ఎగ్జామ్ పెడితే మళ్ళా మా మైండ్ వస్తదా? మళ్ళా కంటెంట్ వస్తదా? మళ్ళా చదవాలి కదా! మేము 2 ఇయర్స్, 3 ఇయర్స్ చేసి మేము చదివితే ఇప్పుడు ఈజీగా పేపర్ లీక్ అయిపోయింది. కేసులు పెట్టేస్తుర్రు అయిపోయింది. ఇప్పుడు మొన్న చూస్తున్నట్టయితే ఎస్ఐ కానిస్టేబుల్ ముదిరాజులకి ఇయ్యరు అని అది ఫైట్ చేసిర్రు. హ్మ్. అంటే ఆళ్ళు మనుషులు కాదా? ఆళ్ళు అన్ని ప్రిలిమ్స్ క్వాలిఫై చేసి, మెయిన్స్ క్వాలిఫై చేసి, ఫిజికల్ క్వాలిఫై చేసినాక లేదు ఎస్సీ, ఎస్టీలకే ప్రిఫరెన్స్ ఇస్తాం. అంటే ఇది కులాల వారీగా, మతాల వారీగా విభజిస్తుర్రు. అంటే స్టూడెంట్స్ అన్నప్పుడు స్టూడెంటే. మీరు పోయి చూడండి కాలేజ్‌లో ఎస్సీ గాని, ఎస్టీ గాని నెత్తి మీద పెట్టుకొని చదవడు. స్టూడెంట్ అన్నప్పుడు ఒక టీచర్‌కి అందరూ ఒకటే. అందరికి ఒకటే లెక్క విద్య ఇచ్చినప్పుడు జాబ్ కూడా అందరికి ఒకటే లెక్క ఇయ్యుర్రి. ఎవడు ఎలిజిబులో ఆనికి ఇయ్యుర్రి కదా! హ్మ్. మరి జాబ్స్‌కి వచ్చే వరకు రిజర్వేషన్ ఎవడు పెట్టిండు? అప్పుడు ఉండే. అప్పుడు చిన్న కులాల వారికి అట్లా చూస్తుండే అప్పట్లా అని అది వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా! అందరూ ఒకటే కదా! ఇప్పుడు గోల్డ్ మెడల్ కొట్టేసి వస్తే ఆయన కులం ఎప్పుడైనా అడిగిర్రా? రెజ్లింగ్ పోయేటోనికి ఇప్పుడు కులం ఎప్పుడైనా అడిగిర్రా? మరి అట్లా అన్నప్పుడు వైద్యం చేసేటప్పుడు కులం ఎప్పుడైనా అడిగిర్రా? డాక్టర్‌ది అడిగినా, పేషెంట్‌ది అడిగిర్రా? హ్మ్. ఆడెందుకు రాయరు మరి కులం బీసీ, ఏసీ, ఎస్సీ, ఎస్టీ అని ఎందుకు రాయరు? పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు లేని కులము జాబ్‌ల దగ్గర ఎందుకొచ్చింది? సో, ఇది మార్చాలి. ఇది మారాలంటే మాలాంటి యువకులు రావాలి. ఎదిరించేటోళ్ళు లేనంత వరకు బెదిరించేటోనిదే రాజ్యం అంటారు. సో, మేమొచ్చినాం, ఎదిరిస్తాం, పోరాడతాం, కొట్లాడతాం, ఉద్యమాలు చేస్తాం. మా హక్కుల కోసం మేము ముందుకొస్తాం. సో, ప్రజలారా, విద్యార్థులారా, యువత మాకు సపోర్ట్ చేయండి. మీకు గూడా మేము అండగా ఉంటాం. ఇన్ని రోజులు మేము ఉద్యమాలు చేసినామన్నా. ఉద్యమాలు చేసినాం, చేయలేమని కాదు. మేము ఇట్లా స్టూడెంట్స్ అందరూ కలిసి ఉద్యమాలు చేస్తే పార్టీ వోళ్ళు 4 జెండాలు తీసుకొచ్చి ముంగడుగు ఉంచుతారు. అంటే ఏమన్నట్టు? ఆ పార్టీ వోళ్ళందరూ ఆళ్ళు ఉద్యమాలు చేస్తారు. అంటే స్టూడెంట్స్ ఏ పార్టీ లేదు. స్టూడెంట్స్‌కి ఏ పార్టీ లేదు. ఆళ్ళు ఇండిపెండెంట్‌గానే ఫైట్ చేస్తారు. ఏడన్నా చూడరి. ఏ స్ట్రైక్ చూసుకోరి. కాకపోతే మధ్యలో 4 జెండాలు వేరే పార్టీ, నేషనల్ పార్టీ 4 జెండాలు ఈళ్ళొచ్చి మేము చేస్తున్నాం అని సోషల్ మీడియాలో చూపిస్తారు గానీ, అసలు యాక్చువల్‌గా ఉద్యమాలు చేసేది స్టూడెంట్స్. ఇప్పుడు బాసరా ఐటీఐ చూసుకోరి. హ్మ్. త్రిబుల్ ఐటీ. ఆడ చూసుకున్నట్టయితే పిల్లలు ఫైట్ చేస్తే కొన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు పోయిర్రు. కొన్ని రోజులు వేరే పార్టీ బీఎస్పీ అని పోయింది. ఆళ్ళు పోతుర్రు, కలుస్తుర్రు. అంటే స్టూడెంట్స్ అయితే స్టూడెంట్సే. కానీ పార్టీలే చేంజ్ అయితున్నాయి. సో, మీరు స్టూడెంట్స్ ఆగం కావద్దు. స్టూడెంట్స్ కంటే ఒకటే పార్టీ ఉంటది. అది విద్యార్థుల రాజకీయ పార్టీ. మీకెప్పుడు అండగా ఉంటదని మేము మా పార్టీ నుండి మేము మీకు సపోర్ట్ ఇస్తామని నేను మీకు మాటిస్తున్నా. మీరు ఏ ఉద్యమాలు చేసినా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా మాకు కన్సిడర్ అవ్వండి. విద్యార్థుల రాజకీయ పార్టీ స్థాపించిందే విద్యార్థుల కోసం. దాంట్లో ఏం లేదు. విద్యార్థులు రాజకీయంలోకి రావాలి. మేము మీకు రాజకీయంగా సపోర్ట్ చేస్తాం. విద్యార్థుల రాజకీయ పార్టీ. అండ్ మా పార్టీలో మాక్సిమం వచ్చేసి ఈ గ్రూప్స్‌కి ప్రిపేర్ అయినోళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్స్, అడ్వకేట్స్ ఇట్లాంటి వాళ్ళతోటి మీరు జాయిన్ అవుతారా? క్రిమినల్ కేసులు లేదా మన రౌడీ షీటర్ కేసులు
వీళ్ళతో జాయిన్ అవుతారా? డిఫరెన్స్ ఒకటే. క్రిమినల్ కేసు ఉన్నోళ్ళతోని మీకు సపోర్ట్ కావాలా, క్రిమినల్ కేసులు డీల్ చేసే మా లాంటి లాయర్లకు సపోర్ట్ కావాలా, మీరు డిసైడ్ చేసుకోండి. ధన్యవాదం.